శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అసలు నాకు ఈ గ్యాంగ్ చూస్తుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. మీరందరూ ఇలా కలిసి ఉండడం, కిటీ పార్టీలో నెల నెల కలుసుకోవడమే కాకుండా ఈ బర్త్డేలు ఇవన్నీ చేయడం కూడా ఒక విధంగా సంతోషంగానే ఉంది. నాది కూడా అట్నే రఘునందన్ సర్ప్రైజ్గా చేసిండు. ఆ కారణంగానన్నా మనందరం కలుసుకుంటున్నాం. ఇక అసలు విషయానికి వస్తే అసలు వీరెవరో నాకు తెలియదు. ఇంటి ముందర ముగ్గు పోసుకుంటుండ్రు అంటే ఎవరు అనుకున్నాను. ఏదో కావాలి అమ్మ అని వచ్చిండ్రు. వారిని చూడగానే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధం నాకు ఏర్పడింది. ఇద్దరు కూడా వారు అమ్మ అంటారు, వీరు అమ్మ అంటారు. సాధారణంగా అమ్మ తన కొడుకు తన బిడ్డ. నా కొడుకు కూడా అన్నయ్య అంటాడు, అక్కయ్య అంటాడు. అంటే ద రిలేషన్ ఈజ్ టూ క్లోజ్ టు అస్. మా వాడకు ఒక విధమైనటువంటి అందం వచ్చింది. ఒకప్పుడు మా వాడంతా చాలా ఉంటుండే. మా వాడినప్పుడు చాలామంది గ్యాంగ్ ఇలాగే కలిసేవారు. ఆ లోటు ఇప్పుడు తీరుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి అమ్మ మీకు ఏ అవసరం వచ్చినా అడగండి అని వారు చెప్తారు, వీరు చెప్తారు. అంటే నాకు ఒక విధమైనటువంటి అనుబంధం వారితో ఏర్పడింది. ఇప్పుడు అదే అంటున్నాను, మా వేణు చూసి తమ్ముడు వచ్చిండు అని సంతోషపడుతున్నారు. అంటే అటువంటి సంతోషమైనటువంటి జంట వీళ్ళది. వీళ్ళు అవినాభావ సంబంధం వీళ్ళిద్దరికి ఉన్నది. అనురాగం ఎంత అంటే జ్యోత్స్న ఏది చెప్పినా ఓకే అంతే, అటువంటి అనుబంధం. కాకపోతే లేదు నువ్వు చెప్తున్నా కదా, నువ్వు అనుకూలమైనటువంటి సతివి, పతికి అనుకూలమైనటువంటి సతివి. ఏ లోటుపాటు లేకుండా కొంచెం లేట్ అయినా అయ్యో రాలేదు అని ఫోన్ కొట్టుడే, మరి ఎంతసేపు అయింది అని. అంటే ఒక విధమైనటువంటి యాంగ్జైటీ అనమాట. వారి ఒక్కరికే కాదండి, ఇప్పుడు నా విషయంగా కూడా ఎక్కడికైనా పోయినా టెంపుల్కి పోతాం అనుకోండి, చాలా టేక్ కేర్ చేస్తుంది. వీళ్ళిద్దరూ అంటే ఒక నా విషయంలో కాదు, మా వాడకి ఎవరు వచ్చినా పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. ఆ విషయం బహుశా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అందుకని వారి జంట ఎల్లకాలం అన్యోన్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. వారి పిల్లలు జెమ్స్ అండి, ఇద్దరు అమెరికాలోనే ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క జీన్స్ అన్నీ వాళ్ళిద్దరికి వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళు డామ్ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో మా చిన్నమ్మాయి కూడా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఎప్పుడూ మీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ నన్ను టేక్ కేర్ చేసుకుంటూ ఉండమని